తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో కూడా బీఆర్ఎస్ నుంచి అయితే వలసలు ఆగడం లేదు. అయితే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు అనే వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈ మధ్య కాలంలో మనకి బాగా వినిపిస్తుంది, అంటే ఇంతకు ముందు నుంచి కూడా వింటూనే ఉన్నాము, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుంది, ఎంపీలు అయితే ఏంటి, ఎమ్మెల్యేలు అయితే ఏంటి, ఒకరంటే ఒకరు వేరే పార్టీలకు వలసలు వెళ్ళిపోతున్నారు అని. సో అది ఆగట్లేదు. కేసీఆర్ గారు ఎప్పుడో అయితే ఆయన ప్రకటించినప్పటికీ కూడా వద్దు అని చెప్పినప్పటికీ కూడా ఎవరు వినకుండా కలుస్తూనే ఉన్నారు. అది ఓకే. సో ఇప్పుడు తాజాగా ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో కూడా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఎంచుకుంటున్నారు, కానీ ఏదో ఒక పార్టీలోకి అయితే షిఫ్ట్ అయిపోతున్నారు. అంటే బీఆర్ఎస్ ఎల్పీ నిజంగానే విలీనం అవ్వబోతుందా కాంగ్రెస్లో? అసలు ఎందుకు ఈ వలసలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 10 years మనకి తెలుసు, 10 years పరిపాలించారు, చాలా మంచి పేరు కూడా ఉంది అనుకుంటున్న సమయంలో ఇలాంటివి జరగడం ఏమంటారు? పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్తుందంటారు? ఇక్కడ మనం చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని చర్చించుకున్నాం, కానీ రాజకీయ నాయకులు చాలా తెలివైన వారు. గాలి ఎటు వీస్తే అటు వెళ్తూ ఉంటారు, దాన్ని బట్టే వాళ్ళ అంచనాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలో కూడా వలసలు ఆ విధంగానే వచ్చాయి. మనం తెలంగాణ ఏర్పడిన దశలో చూసుకున్నట్టయితే మొదట్లో 2014లో టీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గెలిచిన వైసీపీ వాళ్ళు విలీనం అవ్వడం జరిగింది మొదట్లో. దాని తర్వాత ఆ సందర్భంలోనే టీడీపీ వాళ్ళు 15 మంది గెలవడం జరిగింది. తెలంగాణ యాంటీ తెలంగాణ అని చెప్పి విమర్శ ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీ చాలా బలంగా ఉన్న పార్టీ, 15 సీట్లు గెలవడం జరిగింది. ఆ దశలో ఆ 15 మంది కూడా దాదాపు అందరు కూడా 2014 నుంచి 18 కాలంలో పూర్తి స్థాయిలో వాళ్ళు విలీనం కావడం జరిగింది. టీఆర్ఎస్లో విలీనం కావడం, లేదంటే శ్రీనివాస్ యాదవ్ అయితే మంత్రి పదవి కూడా చేపట్టడం జరిగింది. అక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ లిస్టులో అతను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తిగా ఉండి టీఆర్ఎస్లో మంత్రిగా కొనసాగడం జరిగింది. అది 2014 నుంచి 18 వరకు ఆ వలసలు జరిగాయి. ఇక మనం 2018లో గెలిచిన తర్వాత అవి 2 పార్టీలు కాలైన తర్వాత కేసీఆర్ టార్గెట్ ఎక్కడికి వచ్చిందంటే కాంగ్రెస్ మీదకి టార్గెట్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి 21 మంది గెలిస్తే దాదాపు 14 మంది వరకు తీసుకొని కాంగ్రెస్ ఎల్పీనే విలీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. తను నేర్పిన విద్యనే అన్నట్టు రివర్స్గా జరుగుతుంది. అయితే ఇంత తొందరగా జరుగుతుందని ఎవరు అనుకోలే. ఎందుకంటే ఏదైనా పార్టీలు ఓడుతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాయి, అధికారం కోల్పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలకు ఒక సమస్య అంటే అధికారంలో ఉన్నప్పుడు చాలా బలంగా కనిపిస్తారు, అధికారం కోల్పోయిన తర్వాత బలహీనులు అవుతారు. చాలామంది కేసీఆర్ కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అంతా కూడా గతంలో వివిధ పార్టీలో ఉన్న వాళ్ళే, కాంగ్రెస్లోనో లేదంటే టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇక్కడ చేరడం జరిగింది. అప్పుడున్న టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఏది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకుంటామని చెప్పడం ద్వారా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పని అయిపోయినట్టు భావిస్తున్న చాలామంది ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? మనం 2 పార్టీలు చూసుకుంటాం. ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. దేశంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఏదో సర్వే అంచనాల ప్రకారం మరొకసారి కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు వస్తున్న నేపథ్యంలో కొంత మిగతా పార్టీ ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమికి కొంత పాజిటివ్ ఉన్న అంశం కారణంగా ఇప్పుడు రాజకీయ నాయకులు, నేను ఎందుకు చెప్పినా ముందుగా రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళని ఎందుకు చెప్పినా అంటే వాళ్ళకు ఇప్పుడున్న ఆప్షన్స్ ఇక్కడ ఉంటే గెలిచే పరిస్థితి లేదు, గెలవనప్పుడు ఎందుకు పోటీ చేయాలి, గెలిచే పార్టీల వైపు ఉండాలి, అధికారంలో గెలవడం కంటే కూడా అధికారం ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తారా లేదా అనేది సెకండరీ. బట్ అట్లీస్ట్ అధికారంలో ఉన్న పార్టీ వెంట ఉంటే రేపు ఏదైనా పనులు చేయించుకోవడానికి కానీ, లేదంటే చాలా పదవులు ఉంటాయి, కార్పొరేషన్ చైర్మన్లు కానీ అలాంటి పదవులు ఏదైనా ఇలాంటివి, లేదంటే వాళ్ళ అనుచరులకు పదవులు ఇప్పించుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్నది మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధిక డిమాండ్ ఉంది. ఎమ్మెల్యేల విషయంలో ఇక్కడ 2 కేటగిరీలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎంపీలు ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు, ఏదో సందర్భంగా కలుస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్నారు, మాకు 25 నుంచి 26 మంది రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి మొన్న చెప్పడం జరిగింది,
డోర్స్ ఓపెన్ చేస్తే వెంటనే రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేమే ఇంకా డోర్స్ ఓపెన్ చేయట్లేదని చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలు అయ్యాక డోర్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే బీజేపీలో చేరుతున్న వాళ్ళ సంఖ్యను చూసుకున్నట్లయితే ఎంపీలు, గతంలో ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఈ 3 సిట్టింగ్ ఎంపీలు గతంలో సీతారాం నాయక్ లాంటి వాళ్ళు గతంలో ఎంపీలుగా పనిచేయడం జరిగింది. వాళ్ళు మాజీలు, బూర నరసింహ గౌడ్ అంటే గతంలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు. వాళ్ళంతా దేశంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ వైపు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు వెళ్తున్నారు ముందు చూపుగా. ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు, లోకల్ పాలిటిక్స్ కావాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు. సార్ అంటే మనం చూస్తే హుజూర్నగర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు కూడా బీజేపీలోకి వెళ్తున్నారు. అలాగే రమేష్ గారు వరంగల్ నుంచి కూడా ఆయన కాంగ్రెస్లో ఈరోజు జాయిన్ అయిపోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఏదో ఒక పార్టీని అయితే చూస్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు సీట్ల గురించి వెళ్తున్నారు, అంటే సీట్ కన్ఫర్మేషన్ అయింది కాబట్టి వెళ్తున్నారా, లేదంటే జస్ట్ ఓన్లీ అధికారం కోసమే వెళ్తున్నారంటారా? కొంతమంది సీట్లు కన్ఫర్మ్ చేసుకుని వెళ్తున్నారు. మనం చూసుకున్నట్టయితే బీబీ పార్టీలు ఉన్నారు. ఆయన ముందు రోజు చేరాడు, జైరాబాద్ టికెట్ బీజేపీ నెక్స్ట్ డే ఇచ్చింది. ఓకే, మిగతా అందరు బీజేపీలో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు సీట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా సీట్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఓపెన్గా సైదిరెడ్డి చెప్పడం జరిగింది, నాకు ఇక్కడ నల్గొండ సీట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని చెప్పి దాదాపు వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే సీట్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, వాళ్ళు వెళ్తున్న వాళ్ళను మాటలతో కాపాడుకోలేని పరిస్థితిలో నిన్న ఆలూరి రమేష్ విదంతాన్ని తీసుకున్నట్లయితే ప్రెస్ మీట్ల నుంచి అతన్ని తీసుకెళ్ళినాను, కొంతమంది కిడ్నాప్ అంటున్నారు, కొంతమంది లాక్కెళ్ళారంటే తీసుకెళ్ళి కేసీఆర్ ముందు కూర్చోబెట్టడం జరిగింది. కేసీఆర్ ముందు కూర్చోబెట్టిండు. ఎంతవరకు అతను మనసు మార్చుకుంటాడో తెలియదు. ఆ సీటును కూడా బీజేపీ ఆపెట్టడం జరిగింది. వరంగల్ సీటును ఆలూరు రమేష్కి ఇవ్వడానికి సిద్ధమైన సందర్భంగా నిన్న యాక్చువల్గా అమిత్ షాను కలిసేది ఉండే. ఆ కలయిక కంటే ముందే వీళ్ళు కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరిని కూడా ఆపుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రాంతీయ పార్టీలకు జనరల్గా ఉండే పరిస్థితి ఉంది, కానీ బీఆర్ఎస్కు మరీ స్పీడ్ ఉంది. అంటే వెళ్ళిపోతున్న వాళ్ళు మరీ స్పీడ్గా వెళ్ళిపోతున్నారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ 10 ఏళ్ళు అప్రతిహతంగా పాలించారు. పేరు కూడా మనం చూసుకుంటే చాలా పేరు కూడా వచ్చిందని అయితే చెప్తూనే ఉంటారు. సో అయినా అంటే ఇప్పుడైతే నిలబెట్టుకోలేకపోతున్నారు. పోనీ కేసీఆర్ గారు అసలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పోనీ ఆయన నిలబెట్టుకోగలుగుతారా ఆయన పార్టీని? వాళ్ళకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వెళ్తే వాళ్ళకు అక్కడ రాజకీయ పార్టీలు, ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరినట్టయితే వాళ్ళకు కొంత ఏదో ఒక పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్కు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కు ఒక డిసడ్వాంటేజ్ ఏమైందంటే, ఇక్కడ ఎన్నికలు అయిపోగానే 1 సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత కనుక ఎంపీ ఎలక్షన్స్ ఉంటుంటే కొంత వీళ్ళు పుంజుకోవడానికి అవకాశం ఉంటుండే. 6 నెలలకే ఉండడంతో మొన్నటి వరకు ఎన్నికల్లో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, ఖర్చులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. రేపు గెలుస్తామో లేదో తెలియదు. మరొక విషయం ఏంటంటే, ప్రాంతీయ పార్టీల ప్రభావం కేవలం రాష్ట్రాల వరకే ఉంటుంది. సీఎంను ఎవరిని నిర్ణయించాలనే వరకు ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది. అదే మనం జాతీయ పార్టీలు, లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పుడు జాతీయ పార్టీల ప్రభావం ఉంటుంది. అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మోడీ ప్రధానమంత్రిగా కొనసాగాల, దించేయాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా రావాలా వద్దా, ఈ అంశాలు దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమడుగుతాడు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే 88 సీట్లతోటి 2018లో అధికారంలోకి వచ్చినప్పుడే కేవలం 9 సీట్లతోటి సరిపుచ్చుకోవాల్సి వచ్చింది 17 సీట్లకు. అప్పుడు వాళ్ళు చెప్పిన నినాదం ఏంది? సారు కారు సర్కారు, అక్కడ కేంద్రంలో మేము చక్రం తిప్పుతాం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినట్టయితే మా 16 సీట్లు అనేవి అక్కడ కీలకంగా మారబోతున్నాయని చెప్పిన సందర్భంలో, ఇక్కడ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ 9 సీట్లు. అదే బీజేపీకి మనం చూసుకున్నట్టయితే బీజేపీ అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో కేవలం ఒక అసెంబ్లీ సీటు గెలవడం జరిగింది. కానీ 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. 4 ఎంపీ సీట్లు అంటే ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యున్సీకి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అంటే 28 నియోజకవర్గాల ప్రభావం కనపడింది. దాంతోపాటుగా అసెంబ్లీలో ఓడిపోయిన కిషన్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది, ఎంపీగా గెలవడం జరిగింది. సోయం బాబురావు ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది, ఎంపీ. అంటే మనం చూసుకుంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో గెలవలేని వ్యక్తి కూడా ఎంపీ గెలవడం జరిగింది. దానికి ప్రభావం ఏంటంటే జాతీయ రాజకీయాలు, జాతీయ అంశాల పట్లనే లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు కేసీఆర్కు బీఆర్ఎస్కున్న సమస్య ఏంది? ఏ అంశంతో ఇప్పుడు వెళ్ళాలి? మేము అధికారంలోకి వస్తామని చెప్పాలనా, లేకపోతే మా ప్రభుత్వం ఇక్కడ ఉంది, కేంద్రం నుంచి నిధులు తెస్తామని చెప్పాలా? ఇక్కడ అధికారం లేదు, అక్కడ అధికారం లేదు. వాళ్ళకి ఎలాంటి
అంశాలు వాళ్ళకు తోడ్పాటునివ్వట్లేదు. ఈ అంశంతో ఉన్న నాయకులు కూడా ఈ పార్టీలో ఉండడం వల్ల లాభం ఏంటి, మనం ఇక అటు వెళ్ళినట్టయితే కేసీఆర్ చెప్పిన ఫార్ములానే గతంలో కేసీఆర్ అని చెప్పిండు, మా పార్టీలో చేరినట్టయితే మీ నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు కూడా అదే సమాధానం చెప్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరడం జరిగింది. సుధీర్ రెడ్డి దాదాపు సీనియర్ నాయకులందరూ కూడా ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ హోంమంత్రిగా కూడా అవకాశం ఇవ్వబడింది. అలాంటి పార్టీని వదిలేసి బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఒకవేళ సబితా ఇంద్రారెడ్డి చేరడానికో వీళ్ళందరూ చేయడానికి సిద్ధమైనప్పుడు ఇదే ఆన్సర్ చెప్తారు, మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరుతున్నాం, మాకు నిధులు కావాలని చెప్పి. అప్పుడు బీఆర్ఎస్లు కూడా క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఇప్పుడు గతంలో అయితే ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు రాజకీయ నాయకులు. ప్రతిపక్షంలో ఉంటే నిలదీయడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం కూడా మమ్మల్ని గౌరవిస్తుంది అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడానికి అసలు తెలుగు రాజకీయాల్లో తెలుగు పాలిటిక్స్లో చూసుకున్నట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు కూడా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం ద్వారా, కేవలం వైసీపీని తీసుకోవడం ద్వారా 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీకు అనేది ఒక విమర్శ ఉంది. అక్కడ కూడా డిఫెక్షన్ అనేది పనిచేయకపోవడం, స్పీకర్లు వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే ఉండడంతో యాంటీ డిఫెక్షన్ అని పనిచేయకపోవడంతో ఇష్టానుసారంగా పార్టీలు మారుతున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియదు. సరే, ఏ పదవి లేని వాళ్ళు చేరితే ఎవరికైనా సమస్య లేదు. కానీ ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత, ఒక గుర్తు పైన గెలిపించిన తర్వాత వాళ్ళు పార్టీలు మారుతున్నారు. నీకు అవకాశం ఎలా ఇచ్చారు? ఒక పార్టీ గుర్తు మీద అపోజిషన్గా ఉండమనో లేదంటే అధికారంలో ఉండమనో ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళే మళ్ళీ తిరిగి అధికార పార్టీ వైపు వెళ్తున్నారు. అది ఇక్కడ కామన్ అయిపోయింది. అవును సార్, మనం చూస్తూనే ఉన్నాం. సో మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి వలసలు అయితే ఆగట్లేదు. కాంగ్రెస్ పార్టీ వైపు, బీజేపీ వైపు, ఎవరో ఒకరి వైపు అయితే నాయకులందరూ చూస్తూనే ఉన్నారు. సరే, చూద్దాం ఎంపీ ఎలక్షన్స్ తర్వాత నిజంగానే అందరూ అనుకున్నట్లుగా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అవుతుందా, లేదా కేసీఆర్ గారు ఏమైనా ఈ వలసల్ని ఆపగలుగుతారా, ఏదైనా ప్రభావం చూపించగలుగుతారా అనేది మనం చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.